ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను హెల్తీ మరియు హై ప్రోటీన్ ఉన్న ఒక టేస్టీ స్నాక్ ఒకటి చేశాను. అది మీరు కూడా చూసేయండి. సో ఈ హెల్దీ మిక్స్చర్ తయారు చేయడం కోసం నేను అన్ని రకాల సీడ్స్ తీసుకున్నాను. సో మనకి మార్కెట్లో అన్ని రకాల సీడ్స్ దొరుకుతున్నాయి కదా, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. దీనికోసం నేను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు. అసలు నార్మల్గా జస్ట్ బాండీలో సీడ్స్ వేసుకొని నేను పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాను. నేను అవి కొంచెం క్రంచీగా అవుతాయి కదా, అలాగా. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ముందుగా. సో ఇందులో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్కి కూడా మనకి చాలా మంచిది కదా. ఇంకా ఇందులో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా ఉంది. సో అవి కూడా నేను వేయించేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నేను గుమ్మడి గింజలు వేయించుకుంటున్నాను. ఇందులో వెరీ హై ప్రోటీన్ ఉంది. సో ఇది బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని కూడా చాలా పెంచిద్ది, చాలా మంచిది. సో ఇవి కూడా నేను వేయించుకున్నాను. నేను ఇవి కూడా వేయించుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. నేను అన్ని రకాల సీడ్స్ ఒకేసారి వేయించుకోవడానికి ఒకటి సైజు పెద్దది, ఒకటి సైజు చిన్నది ఉంటుంది కదా. సో ఆ విధంగా వేయించుకుంటే మనకి కొన్ని మాడిపోయినట్టు అయిపోతాయి, అది బాగోదు. సో నేను కొంచెం కొంచెంగా అన్ని ఒక్కొక్క కప్పు తీసుకొని వేయించుకున్నాను. ఇంకా ఇవి కూడా మనకి పంప్కిన్ సీడ్సే, కాకపోతే పైన షెల్స్ ఉన్నాయి. నా దగ్గర ఇవి కొన్ని ఉన్నాయి, అవి కూడా యూస్ చేసేద్దామని నేను మిక్సర్లోకి అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనము అవిసె గింజలు అని కూడా అంటాం కదా. ఇవి బాడీకి అసలు చాలా మంచివి. అండ్ మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతటిని కూడా తీసేసి అవి అన్నీ చాలా వరకు రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. మన హార్ట్కి మెయిన్గా చాలా మంచివి. సో ఇవి డైరెక్ట్గా మనం తినడానికి అంత తినలేము. సో ఇలా మనం స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్లో కానీ అలాగా. అండ్ ఇంకా నేను జీడిపప్పును కూడా వేయించుకున్నాను ఒక కప్పు. సో మనకి టేస్టీగా ఉంటుంది కదా జీడిపప్పు. సో బాదం పప్పు మనకి ఆ మిక్సర్లో వేసినప్పుడు మనకి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేను నా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా నేను 1 by 1 ఒక్క చుక్క నూనె లేకుండా నేను అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను నేను. సో ఇప్పుడు అన్నీ మార్కెట్లో మనకి అన్ని రకాల సీడ్స్ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి కదా. మీరు కూడా మీకు నచ్చిన సీడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా చేసుకోవచ్చు. ఇంకా బాదం కూడా అయిపోయింది. ఇంకా నేను తర్వాత కొంచెం వేరుశనగ పప్పు ఉంటుంది కదా, వేరుశనగ గుళ్ళు. సో అవి కూడా నేను కొన్ని ఒక కప్పు తీసుకొని వేయించుకున్నాను నేను. సో ఇవి కూడా మనకి మిక్సర్లో వేసినప్పుడు అవేగి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేను ఇవి కూడా వేగిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో. సో ఇలా 1 by 1 అన్నింటినీ కూడా విడివిడిగా వేపుకున్నాను. ఎందుకంటే సైజులు ఒక్కొక్కటి పెద్దవి, ఒకటి చిన్న చిన్న సీడ్స్ కూడా ఉంటాయి కదా. ఇంకా ఇవి కూడా అయిపోయిన తర్వాత నేను ఇంకో కప్పు బాదం కూడా సన్నగా చేసుకున్నవి వేపుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద అయితే వచ్చినప్పుడు మనకి తినడానికి అనీజీగా ఉంటాయి కదా. సో ఇవి కూడా సన్నగా తరుక్కొని చేసుకున్నాను. అవి వీటిని కూడా ఇంకా వేపుకున్నాను. బాదం కూడా మనకి హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. సో మనందరికీ తెలిసిందే కదా, రోజు మార్నింగ్ పూట నానబెట్టుకొని కూడా తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీటన్నిటితో పాటు నేను కొంచెం ఒక కప్పు అటుకులు కూడా తీసుకున్నాను. మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతాయి కదా అవి కూడా. సో ఇవి కూడా డ్రై రోస్టే చేసుకున్నాను. అన్నీ కూడా డ్రై రోస్ట్లోనే చేసుకొని వేపుకున్నాను. ఇంకా నాకు ఈ అటుకులు కూడా వేగిపోయిన తర్వాత ఒక కప్పు మరమరాలు కూడా తీసుకున్నాను నేను. ఆ మరమరాలు కూడా మధ్యలో మనకి తగులుతున్నప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది కదా మిక్స్చర్ అన్నప్పుడు. ఓన్లీ నట్సే మనము గట్టిగా తినే బదులు మధ్యలో ఇలా ఇవి కూడా అటుకులు ఇలాంటివి వచ్చినప్పుడు మనకు బాగుంటుంది తినడానికి. సో ఆ విధంగా నేను అలా అన్నీ వేపేసుకున్నాను నేను. వేపుకున్న తర్వాత నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని ఇవి దంచుకున్నాను అనమాట. సో ఇవి మనము ఎక్కువ మనం మిక్చర్ మధ్యలో వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఆయిల్లో వేపుకున్న తర్వాత మంచిగా రోస్ట్ అవుతాయి కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ వేసుకున్నా మీకు అది మంచిదే కాబట్టి మీ ఇష్టము. సో ఇక్కడ నేను జస్ట్ ఒక స్పూను అలా వేసుకున్నాను అంతే ఆయిల్. వేసుకొని దానిలో నేను ఆ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా దంచుకున్నవన్నీ కూడా నేను ఇందులో వేపుకున్నాను నేను. సో ఈ విధంగా మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదు మాకు ఇన్ని వద్దు అనుకుంటే 1-2 కూడా మీ ఇష్టం వేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం తినేటప్పుడు మధ్యలో మనకి వచ్చినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఆ కొంచెం ఆయిల్‌లో వేపుకున్న మనం ఇక్కడ చూస్తున్నారు కదా! మనం వేపుకున్న నట్స్‌ను, సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను నేను. సో, ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ మనం ఇప్పుడు వేపుకున్నవే. ఇంకా ఇక్కడ మరమరాలు, అటుకులు కూడా ఉన్నాయి కదా! ఇవి కూడా మధ్య మధ్యలో మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఈ విధంగా నేను అన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడు వీటిలో నేను వెల్లుల్లిపాయలు ఆయిల్‌లో వేపుకుంటున్నాను కదా! అవన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటాను. కొంచెము సాల్టును, కారం కూడా యాడ్ చేసుకొని. సో, ఇక్కడ వేపుకున్నాను చూసారు కదా! చాలా కొంచెం మంచిగా వేగినట్టుగా మీకు తెలుస్తున్నాయి కదా! సో, ఈ విధంగా మంచిగా వేపుకొని ఇందులో నేను కొంచెం కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను నేను. సో, మీకు కారం కూడా మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కొంచెము. లేదంటే పర్వాలేదు కారం కారంగా తినాలనుకుంటే కొంచెం చూసి వేసుకోండి మీరు. దాన్ని బట్టి మీ టేస్ట్‌ని బట్టి కూడా కారము, ఉప్పు యాడ్ చేసుకోండి. సో, నేను 2 యాడ్ చేసుకొని ఇందులో నేను వేపుకున్న సీడ్స్ ఉన్నాయి కదా! డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు. అవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇందులో. ఒకసారి మొత్తం కలుపుకున్నాను నేను. కలుపుకున్న తర్వాత చూడ్డానికి మీకు అసలు టేస్ట్ కూడా మీకు చాలా బావుంటుంది. సో, అవి కూడా నేను యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. చూసేయండి. సో, ఇక్కడ 1 బై 1 అన్ని సీడ్సే యాడ్ చేసుకుంటున్నాను నేను. సో, మీరు కొంచెం పెద్ద బాండీ అలా ఉంటే తీసుకోండి. ఎందుకంటే కలుపుకునేటప్పుడు మనకి కింద పడిపోకుండా అన్నీ ఈజీగా ఉంటాయి. నాకు ఇది సరిపోయింది మంచిగానే నేను వేపుకున్న వాటికి. నేను ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు డ్రై రోస్టే చేసుకున్నాము. ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఓన్లీ ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసాము మనము. వెల్లుల్లిపాయలు ఉన్నాయిగా అవి మంచిగా రోస్ట్ అవ్వడం కోసము. అవి పచ్చి పచ్చివి వేస్తే బాగోవు కదా! తినేటప్పుడు కూడా అంత బాగోదు. సో, ఇక్కడ నేను కారము అవన్నీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకుంటున్నాను. సీడ్స్ అన్నిటికీ కూడా మనకి ఈజీగా అవన్నీ టేస్ట్ అన్నీ రావాలి కదా! ఉప్పు గానీ, కారం గానీ. సో, అవన్నీ కూడా మంచిగా కలిసేలాగా అన్నీ సీడ్స్‌కి కూడా మనకి కలిసేలాగా మొత్తం ఒకసారి పైనుండి కింద వరకు అలా తీసుకొని కలుపుకుంటున్నాను. మనము మామూలుగా రోజు తినమంటే తినలేము ఇవన్నీ కూడా. అంత టేస్ట్‌గా అనిపించవు. హెల్తీగా ఉండేవి ఎప్పుడు మనం తినడానికి ఎలాగే టేస్ట్‌గా అనిపియవు కదా! సో, ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. అసలు రోజు మనము ఇంత ఒక 2, 3 స్పూన్లు తిన్నా కూడా మనకి ఎంతో హెల్త్‌గా చాలా మంచిది. అన్నీ కూడా ఇందులో మీకు అసలు ఏమీ కూడా అన్‌హెల్తీ అనేది ఏమీ కూడా మీకు లేదు. ఇక్కడ అన్నీ కూడా ప్రతీదీ హెల్తీనే. మీరు చూస్తున్నారు కదా! నేను ఇప్పటివరకు చేసినవి కూడా ఆయిల్ కూడా మనం అసలు యూజ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి తిని చూడండి. ఇందులోనే నేను ఇంకా మరమరాలును, అటుకులు కూడా వేపుకున్నాం కదా! డ్రై రోస్ట్ అవి కూడా నేను యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఇంకా మీకు కొంచెం తక్కువైంది కారము, ఉప్పు అనిపిస్తే ఈ టైంలో మనం యాడ్ చేసేసుకొని కొంచెం మనము కలిపేసుకోవచ్చు ఒకసారి. ఎందుకంటే మొత్తం ఈ టైంలో మనకు మంచిగా కలిసిపోతుంది. సో, టేస్ట్‌కి తగ్గట్టుగా మనము ఇలాగ కొంచెం యాడ్ చేసుకొని మనకి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా మనము యాడ్ చేసుకొని మనము మిక్సర్ తయారు చేసుకోవచ్చు. సో, నేను అలాగే యాడ్ చేసుకున్నాను నేను. సో, మనం వేసిన ఉప్పు, కారం కూడా కలిసేంత వరకు కింద నుండి బాగా మొత్తం అన్ని సీడ్స్ అన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి మనము. సో, అప్పుడే మనకి మిక్స్చర్ టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మనం యాడ్ చేసుకున్న మరమరాలు, అటుకులు కూడా మధ్య మధ్యలో మనకి క్రంచీగా తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి. చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. సో, ఈ విధంగా నేను అన్నీ యాడ్ చేసుకొని ఇందులో మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సినవి ఏమీ లేదు. జస్ట్ సీడ్స్, ఉప్పు, కారము, కొన్ని వెల్లుల్లిపాయలు అవి మాత్రం యాడ్ చేసుకున్నాము. చివరిగా నేను కొంచెము ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి టేస్ట్‌కి కొంచెం తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో, నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్. మీరు అది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. లేదంటే లేదు. ఇది ఆప్షనల్. జస్ట్ ఉప్పు, కారం మాత్రమే యాడ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. టేస్ట్‌లో ఏమాత్రం తగ్గదు. సో, నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ కూడా ఉంది కాబట్టి అది కూడా నేను యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్చర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కింద నుండి మొత్తం అలా కలుపుకొని బాగా ఒకసారి మొత్తం అంతా అంటేలాగా కలుపుకొని మనం ఇంకా దించేసుకుందాము. ఇంకా అయిపోయింది మన మిక్స్చరు.
సో ఇప్పుడు నేను ఆ వేడంతా తగ్గేలాగా ఒక వెడల్పు ప్లేట్లో వేసుకున్నాను నేను. సో మనకి ఇప్పుడే చేసాం కాబట్టి వేడిగా ఉంది కదా, ఎందుకంటే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే మనకి చక్కగా ఎన్నాళ్ళైనా తినొచ్చు. సో ఆ విధంగా వేడివేడిగా వేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే అంతా పాడైపోతుంది కదా, కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది. సో ఒక వెడల్పు గిన్నెలో నేను మిక్సర్ని అంతా వేసుకొని నేను కొంచెం సేపు ఇలా ఆరబెట్టుకున్నాను నేను. ఆ వేడి తగ్గాక మనము ఒక కంటైనర్లో వేసేసుకుందాము. సో ఎప్పుడు కూడా మనం వేడివేడిగా ఉన్న పదార్థాలని కంటైనర్స్లో వేసేసి మనము అట్లా క్లోజ్ చేయకూడదు మూత, ఎందుకంటే దానికి తడిలాగా వచ్చేసి మనం తినేవన్నీ కూడా పాడైపోతాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనము ఆ వేడి తగ్గేంత వరకు కూడా మనము అలా కాసేపు అలా గాలికి ఫ్యాన్ కింద పెట్టుకుంటే మీకు ఆరిపోతుంది కదా నీట్గా. చక్కగా ఇలా వెడల్పు దానిలో వేసుకుంటే ఇంకా తొందరగా కూడా ఆరిపోతుంది, వేడి చల్లారిపోతుందనమాట. సో మనము ఇంకా ఇలాగా ఒక కంటైనర్, ఒక చిన్న బాక్స్ లాగా ఏదన్నా మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది దానిలో వేసుకొని మనము క్లోజ్ చేసేసుకోవచ్చు. అదే మూత పెట్టేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక అలా బయట వదిలేసామనుకోండి, ఏమి మూత అది సరిగా పెట్టకుండా టేస్ట్ కూడా మారిపోయింది కదా, పవర్ లైక్ అంతా పోతుంది, అన్నీ మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి. సో ఇలా నేను అంతా కూడా ఇందులో వేసుకొని నేను ఇంకా మూత పెట్టేసుకొని నేను ఒక పక్కన పెట్టేసుకున్నాను నేను. మనం ఇది ఎన్నాళ్ళైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. రోజు కూడా మనము చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. ఇది చాలా హెల్దీ స్నాక్, సో హెల్దీ మిక్స్చర్ అనమాట. సో మనం శనగపిండి వాటిలతో వేసుకునే బదులు ఇలాగా అసలు అన్నీ కూడా నట్స్, సీడ్సే కాబట్టి చాలా హెల్దీ. సో మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.